టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను పక్కన పెడితే అత్యంత హాట్ టాపిక్ మనకు నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం. సో ఈ కుటుంబ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి సాదిక్ ఖాన్ ఎక్కడున్నాడు, ఏ రాష్ట్రానికి పారిపోయాడు అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టారు. దాదాపు 5 బృందాలు ఏర్పడ్డాయి సాదిక్ ఖాన్ కోసం. ఆయన ఇటు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, రాయగడ తదితర ప్రాంతాల్లో మొత్తం ఆయన కోసం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం సభ్య సమాజం ఒక షాక్కు గురైంది. ఒక ఏఈ కుటుంబం, ఆయన నూకరాజు కుటుంబం, ఆయన సతీమణి, అలానే వారి కుమార్తె కుమారుడు నలుగురు కూడా గోదావరిలో దూకేశారు ఆత్మహత్య చేసుకునేందుకు. అయితే అదృష్టవశాత్తు నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలినటువంటి 3 చనిపోయారు. ఇప్పటి వరకు నూకరాజు మృతదేహం బయటపడ్డా మిగిలినటువంటి వారి కోసం ఇంకా అక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి. సో అసలు ఒక ఏఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సో సమాజం గురించి లేకపోతే ఆయనకి అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ పరిచయాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది, ఆయన గోదావరిలో దూకాల్సినంత కష్టమేమొచ్చింది అనే దానిపైన చాలా చర్చ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే సో మెయిన్గా ఈ కేసుకు సంబంధించిన విషయంలో అంటే సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ప్రకారం సాదిక్ ఖాన్ ఆయన మొత్తం కూడా రైఫిల్ షూటింగ్ సంబంధించినటువంటి శిక్షణ ఇస్తుంటాడు. ఆయన స్కూల్లో పనిచేసేవాడు గతంలో. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేసుకుని అక్కడ శిక్షణ ఇస్తూ, సో ఎవరైతే ప్రస్తుతం నూకరాజు కుమార్తె ఉందో ఆ కుమార్తెకు సంబంధించి వేధిస్తున్నారని సో వారు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఆయన ఏదైతే తన వైపుకు తిప్పుకొని తన మతానికి సంబంధించినటువంటివి కూడా నేర్చుకోవాలని చెప్పి ఈ రకంగా వేధిస్తూ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. ఆస్తుల విషయం కావచ్చు, మిగిలినటువంటి అన్ని అంశాల్లో కూడా అని చెప్పి వారికి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఈ విషయంలో సౌజన్య ఏదైతే నూకరాజు కుమార్తె అని ఈమె కూడా చనిపోయింది. సో సౌజన్యను లొంగ తీసుకున్న ఎపిసోడ్ కావచ్చు, లేదా సౌజన్య భర్త ఆయన కూడా మరణించాడు, జగదీశ్వర్ రెడ్డి. ఆయన ఎలా చనిపోయాడు, అసలు ఆయన సహజ మరణమా లేకపోతే ఆయన కూడా హతమార్చారా, ఇలా అనేక ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఉదయిస్తున్నాయి. కానీ వీటన్నిటికీ సమాధానం లేదా వీటన్నిటికి సంబంధించిన వాస్తవం ఏంటి అనేది తెలియాలంటే సాదిక్ ఖాన్ పట్టుబడాల్సినటువంటి పరిస్థితి. సో సాదిక్ ఖాన్ సంబంధించిన విషయం పైన ఇప్పటికే ఆయన ఫోన్ డేటాను లేదా ఆయన ఫోన్ కాల్స్ సంబంధించి కావచ్చు, స్నేహితులను కొంతమందిని విచారించినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా సాగుతోంది, ఇప్పటి వరకు బయటపడినటువంటి వాస్తవాలు ఏంటి, సో ఇక నూకరాజు సంబంధించినటువంటి వాడికి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసిన తర్వాత మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి. సో ఇంకొక వైపు నూకరాజు వియ్యంకుడు ఏమి ఆరోపిస్తున్నాడు, ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినటువంటి అంశాలేంటి, ఆ కోణంలో పోలీసులు ఏమైనా విచారిస్తున్నారా, దాంట్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అందించేందుకు మనతో పాటు ఇటు కాకినాడ నుంచి అప్పారావు, అలానే రాజమండ్రి నుంచి కూడా రాజుబాబు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో దానికంటే ముందు ఆ రోజు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దానిపైన ఒక్కసారి పోలీసులు కూడా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో కూడా చూద్దాం. అసలు వీళ్ళు ఏ రకంగా ఆత్మహత్య చేసుకున్నారు, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆదివారం రాత్రి అనేది ఒకసారి పోలీసుల మాటల్లోనే విందాం మనం. ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కార్తికేయ రెడ్డి, ఆ బాబు పేరు 10 years బాబు. అతను అదే వీళ్ళు కనిపించడం, వెంటనే వీళ్ళు బోట్లో బాబుని ఎక్కించుకుని తీసుకురావడం జరిగింది. తర్వాత మేము ఆ బాబుని అడగడం జరిగింది ఏమైందని. ఆ బాబు చెప్పడం దాని ప్రకారం వాళ్ళ తాతగారు వచ్చి, నూకరాజు గారు తాతగారు వచ్చి, అతను పంచాయతీ రాజులో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తారు. వారు ఏఈగా పనిచేస్తారు. వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ అమ్మగారు ఒక నాన్నగారు
ఈ బాబు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాతగారు, అదేవిధంగా అమ్మమ్మ గారు అందరూ కలిసి కారులో వచ్చారు. కారులో వచ్చి 8ంటికి ఆ టైంలో కొవ్వూరు బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వీళ్ళతో పాటు వచ్చిన డ్రైవర్ని దిగి వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళ తాతగారు. ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ తాతగారు 1 గంట సేపు అక్కడ ఉండి టిఫిన్ అది తిన్న తర్వాత వీళ్ళు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చి 80 పోలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారు నాన్న మనం ఇంకా చనిపోదాం, దూకేద్దాము అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఈ బాబు చేయి పట్టుకుని ఫస్ట్ వాళ్ళ తాతగారుని వాళ్ళ అమ్మమ్మ గారు దూకేశారు. తర్వాత వాళ్ళ బాబు చేయి పట్టుకుని వాళ్ళ అమ్మగారు దూకేశారు. ఆ దూకే క్రమంలో బాబు అది గ్రిల్స్ దానికి ఏలాడుతూ ఉన్నాడు. చాలాసేపు ఉండి ఇంకా ఓపిక లేక బాబు కూడా దూకేశాడు. రైట్, ఇది సో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. సో మొదట ఎవరైతే ప్రస్తుతం నూకరాజు ఆయన సతీమణి ఇద్దరు కూడా ఫస్ట్ దూకేశారు. ఆ తర్వాత ప్రస్తుతం కార్తికేయ రెడ్డి వారి తల్లి ఇద్దరూ కూడా నెక్స్ట్ దూకడం జరిగింది సౌజన్యతో కలిసి. సో సౌజన్య దూకిన వెంటనే కూడా కొట్టుకు వెళ్ళింది. బాలుడు కొద్దిసేపు కార్తికేయ అక్కడ గ్రిల్స్ పట్టుకున్నాడు. ఓపిక నశించి ఆయన కూడా దూకేసిన పరిస్థితి. ఇక కొట్టుకొచ్చే ప్రక్రియలో లక్కీగా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఈ ఎపిసోడ్లో ఒక కుటుంబం మొత్తం తమ బాధని తమ కష్టాన్ని చెప్పుకోలేనంత పరిస్థితి ఏంటి. సో ఇంత ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ సో ప్రభుత్వ సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వీళ్ళ దృష్టికి కూడా ఇష్యూ తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయినటువంటి పరిస్థితి, ఏ రకమైనటువంటి కష్టం ఆయనకు ఎదురైంది, ఏ రకమైనటువంటి వేధింపులు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ చాలా ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి. సౌజన్యకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా జరిగింది అసలుకి, అంతేకాదు సౌజన్య భర్త ఎలా చనిపోయాడు, ఇట్లా చాలా ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. సో అందుకోసమనే పోలీసులు కూడా ఈ ఎపిసోడ్ని సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం సాదిక్ ఖాన్ కోసం వెతుకుతున్న పరిస్థితి. సో గుడ్ ఈవినింగ్ అప్పారావు, ఏంటి అసలుకి ఇవాళ సాదిక్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు పోలీసులు ఆయన్ని ట్రేస్అవుట్ చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏమైనా ఫలితం లభించిందా, ఆయన ఆచూకీ ఏమైనా ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటిది ఏమైనా సమాచారం కొంతైనా మేరకైనా తెలిసిందనుకోవచ్చా? సో ఆయన్ని ఇప్పటి వరకు పోలీసులు ఎవరెవరిని విచారించారు, దీనికి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుతం అప్డేట్